సార్ ఇక రెడ్ బుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరేమంటారు సార్ రెడ్ బుక్ గురించి? రెడ్ బుక్ అనేది ఆయన ఏదో 2-3 సందర్భాల్లో అప్పుడు ప్రచారంలో డైరీ చూపించాడు ఆయన. రెడ్ డైరీ ఇందులో నోట్ చేసుకుంటున్నాను ప్రతి అని. అక్కడ రాసింది రెడ్ బుక్ అని అక్కడ రాసింది, అక్షరాలు రాసింది. ఆ తర్వాత దాన్ని క్రియేట్ చేశారు రెడ్ బుక్. అది జస్ట్ ప్లెయిన్ రెడ్ డైరీ అది ఒకటి ముందు. తర్వాత దాన్ని రెడ్ బుక్గా వీళ్ళు రెడ్ డైరీ కాబట్టి ఆ రెడ్ బుక్గా మారిపోయింది. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ డైరీ రాజ్యాంగం, లేదంటే రెడ్ బుక్ ప్రకారమే పాలన నడుస్తుంది అన్నట్టుగా ఆయన లోకేష్ని హైప్ చేసేశారు వీళ్ళే వైసీపీ వాళ్ళు. ఏ వైసీపీ వాళ్ళు అయితే ఆయన చేతకానోడు, పప్పు మాట్లాడో రాదన్నాడో అదే లోకేష్ని భారీ స్థాయిలో అక్కడ నిలబెట్టింది వీళ్ళే. ఆయన ఏదో అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది, సోను సూద్ చెప్తారు సినిమా డైలాగు, నువ్వు రాళ్ళు ఇసిరితే ఆ రాళ్ళు పేర్చుకొని ఇల్లు కట్టేసుకుంటా అని. సో ఈ రాళ్ళన్నీ ఇవ్వగానే ఆయన ఇల్లు కాదు ప్యాలెసే కట్టేశాడు లోకేష్. ఆ ప్యాలెస్ మీద కింగ్గా కూర్చున్నాడు ఆయన. సో అట్లాగా రెడ్ బుక్ అనేది ఏదైతే నడుస్తుందో అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా కొంతమంది టీడీపీ కార్యకర్తలు వాదన ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో, అన్నీ కాదు, రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో, అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ వైసీపీ వాళ్ళకి పనులు జరుగుతున్నాయి కంపేర్ టు టీడీపీ కార్యకర్తలకి. ఇది నేను విన్నాను కదా, మా మీడియా కూడా వచ్చింది కదా. ఎందుకు అలా జరుగుతుందంటారు? ఎందుకని? ఒకవేళ నిజంగా కూటమి ప్రభుత్వం లేదా టీడీపీ ప్రభుత్వం ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో ఉంటే అలా జరిగే అవకాశం ఉందా? లేదు సార్. ఇక్కడ ఇప్పటికే 100 మంది లోపలికి వెళ్ళిపోవాలి కదా, 100 మంది నేను చెప్పేది. అవును, మరి వెళ్ళలేదుగా. ఒక్కొక్కరు ధైర్యంగా బయట తిరుగుతున్నారుగా. బయటకు వచ్చి అమ్మో వీళ్ళు కేసులు మేము ఎన్ని కేసులు పెట్టాము అంటే ఖచ్చితంగా మమ్మల్ని కూడా కేసులు పెడతారని భయంతో చెన్నై వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు, బెంగళూరు వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు, అక్కడ స్టార్ట్ చేసి అక్కడ కూడా రాజకీయంలో ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు పెద్ద పోటుగాళ్ళలాగా మైక్ ముందు పెట్టుకొని మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం మనల్ని ఏం చేయదబ్బా, వీళ్ళు రాజకీయం అంటే రాజకీయంలాగే చూస్తున్నారు, పర్సనల్గా తీసుకోవట్లేదని ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. లేకపోతే కొడాలి నాని లాంటి వాళ్ళు ఏమయ్యారండి? ఇప్పటికీ బయట ఉన్నారు. ఎక్కడైనా దొరికారా? పేపర్ యాడ్ కూడా ఇచ్చారంట కదా కనబడట్లేదు అని. మరి ఎక్కడైనా కనిపించారా? నేను అదే అంటున్నాను, ఒకవేళ నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఈ పాటికి వెతికి పట్టుకొని లోపల పెట్టాలి కదా అటువంటి వ్యాఖ్యలు చేసినందుకు. మరి రాజ్యాంగం నడిచిందా లేదు మీరే చెప్పండి సార్. కొడాలి నాని గారు ఆయన మాట ధోరణి అంతే, గతంలో కంపేర్ చేసుకున్నా కానీ ఇప్పుడు చూసుకోగానే ఆయన అలాగే మాట్లాడతారు అన్నట్టు చెప్తున్నారు. కొన్నిసార్లు ఏమవుద్దంటే వాడు తాగుబోతుడు పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు. వాగినప్పుడు ఏమంటారంటే తాగేసినాడు రా, వాడు మాటలే పట్టించుకోవద్దు. ఎందుకు? వాడికి ఫేవర్గా సపోర్ట్గా ఉన్నాడు. వాడికి సపోర్ట్గా లేనాడు, రే 4 పీకితే మొత్తం తొదులుతుంది, ఎప్పుడు నిజం చెప్తాడు అని అంటారు. అవునా కదా? అదే వాడు కుటుంబ సభ్యుడైతే మా వాడు కొద్దిగా తాగేస్తున్నాడు, ఏదో వాగాడు సార్, ఏమనుకోకండి సార్, ఎవరంటారు? వాడికి ఫేవర్గా ఉన్నోళ్ళు ఈ మాటలు చెప్తారు. ఈ సింపుల్ లాజిక్ అండి. చాలా మంది అరే తాగుబోతుడు పాపం ఏదో వదిలేంటారు అని అంటారు కదా. ఎంత తాగుబోతుడైనా అన్నం అనుకోని పెంట తింటాడా? ఎవరు తిండం. ఏం మరి తాగుబోతులు ఏదో మాట్లాడేశాడు కదా, ఏదో వాగేశాడు కదా, మరి ఈ లాజిక్ అక్కడ అప్లై చేయొచ్చు కదా. అవునంటే అక్కడ ఫేవర్గా ఉన్నాడు అలా చెప్తాడు, ఫేవర్గా ఉన్నాడు అరే 4 తగిలిస్తే సెట్ అయిపోతాడు అని అంటాడు. సార్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మంత్లో 3rd సాటర్డే అనుకుంటాను సార్. 3rd సాటర్డే నో బ్యాగ్ డే అని ఒకటి తీసుకొచ్చారు లోకేష్ గారు ఎవ్రీ స్కూల్స్కి. ఐ మీన్ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయడానికి. దానిపైన మీరేమంటారు సార్? మొన్న అంటే ఆయన ఈ ఢిల్లీలో పెద్దలకు కలవడానికి వెళ్ళే ముందు రాష్ట్ర విద్యా వ్యవస్థ మీద ఒక సమీక్ష నిర్వహించాడు ఆయన. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి అలాగే విద్యాశాఖ మంత్రి వాళ్ళు కూర్చొని ఒక సమీక్ష నిర్వహించి, అసలు అంటే ఎందుకు సమీక్ష నిర్వహించాల్సి వచ్చిందంటే రేపు రాబోయే రోజుల్లో ఐటీ సెక్టార్కి సంబంధించి కానీ ఇండస్ట్రీకి సంబంధించి మన దగ్గరే నిష్ణాతులుగా తయారవ్వాలనేది వాళ్ళ కాన్సెప్ట్. అయితే ఎంతసేపు ఈ ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్ వీటి ప్రాబల్యం ఎక్కువైపోవడం వల్ల అంతా ఎలా అయిపోయిందంటే బట్టి పట్టడం అయిపోయింది. ఒక లాజికల్గా ఇప్పుడు అవును బట్టి పట్టడమే. ఒక 2 into 2 4 లేదా 2 + 2 4 ఎలా వచ్చింది అని లాజిక్ ఎవడైనా చెప్పనండి. ఆ టేబుల్లో ఉంది చదివిస్తాను అంటాడు. వాడు పర్సంటేజ్ చూస్తే మళ్ళీ 95 ఉన్నాడు, నెక్స్ట్ ఐఐటి అండి అంటాడు. ఈవెన్ నేను అదే ఐఐటి స్కూల్స్ లో చదివాను. మరి జరిగేది అదే బట్టి పట్టడమే. ఆడికి కావాల్సింది మార్కులు కాదు, అది బిజినెస్. వాడికి బతకడం నేర్పించాలి, అవును, వాడికి లాజిక్ పట్టుకోవడం నేర్పించాలి. ఆ చిన్న లాజిక్ ఉంటుంది, అది మిస్ అవ్వడం వల్ల చాలా మంది, ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అన్ని సబ్జెక్ట్స్ టాప్, మ్యాథ్స్ అనేసరికి ఎక్కడో స్టెప్ బ్యాక్ అవుతుంటాడు.
నేనే కాదు, ఈ మధ్య కాలంలో చాలా మంది స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ అంటే భయం అంట. అంటే చెప్పే గురువులు కూడా ఎక్కడో చిన్న లాజిక్. ఇంకోటి పెద్ద భయంకరమైన నిజం చెప్పనా, మన భారతదేశంలో పెద్ద పెద్ద ఎంఏలు, డబుల్ ఎంఏలు, బిఈడీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్గా ఉంటారు. జస్ట్ డిగ్రీ పాసు, ఇంటర్ పాస్ లాంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. ఈ పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. అత్యంత మేధావులంతా గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు. వాళ్ళు ఏదో 10-20 మంది పిల్లలు వస్తారు, వాళ్ళకి ఏదో ఆడుతూ పాడుతూ చెప్పేస్తారు. ఇక్కడ డిగ్రీ ఫెయిల్ లేదా డిగ్రీ డిస్కంటిన్యూ లాంటి వాళ్ళు ఇక్కడ టీచర్స్గా ఉంటారు. మరి వీళ్ళు బాగా చెప్తారా, వాళ్ళు బాగా చెప్తారా? వాళ్ళు కదా బాగా చెప్పేది. బట్ అక్కడికి నమ్మకం లేదు, అక్కడికి వెళ్ళడం. ఆ మాస్టర్ల పిల్లలే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు కదా, మరి ఎట్లా అవుతుంది? సో దీని మీద ఇంట్రెస్ట్ కలగాలి, పెరగాలి అనే ఉద్దేశంలో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇక్కడ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, అంటే సగటు న్యూట్రల్గా ఉండే వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలనుకున్నాడు, పెట్టండి. కానీ అది మ్యాండేటరీ చేయొద్దు. ఎప్పుడైనా సరే మాతృభాష మ్యాండేటరీ. ఎవరికైనా ఎన్ని భాషలు నేర్చుకున్నా ఇంట్లో మాట్లాడుకునే భాష మాతృభాష కాబట్టి ఆ మాతృభాషలోనే బాగా నిష్ణాతుడైతే ప్రపంచంలో ఏ భాషని నేర్చుకోగలుగుతాడు. ఏ భాష బుక్ చదివినా వాడికి అర్థమవుద్ది. ఎలా అర్థమవుద్ది? ఆ కంటెంట్ని, ఆ మీనింగ్ని తన మాతృభాషలోకి అన్వయించుకొని అర్థం చేసుకుంటాడు. ఓకే, లేకపోతే ఆ బుక్లో ఉన్న పట్టు, ఆ సోల్ అర్థం అవ్వదు. సో అది ఉండాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు, ఇంట్లో మాట్లాడితే తెలుగుగా మాట్లాడతావు, రారా పోరా తినరా అని. వాడు ఎక్కడ ఇంగ్లీష్లో ఒక్కసారి నిష్ణాతులు అయిపోతాడు. చాలా మంది అంటే మీ పిల్లలు చదువుకోవాలి కానీ మా పిల్లలు చదువుకోకూడదా, జగన్మోహన్ రెడ్డి దేవుడు అన్నారు అప్పుడు కొంతమంది కార్యకర్తలు. ఇంగ్లీష్ మీడియం పెట్టినందుకు పెట్టారు. అది మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా పెంచాలి. నెక్స్ట్ వాళ్ళకి పల్లి పట్టీలు, భోజనాలు, బుక్స్, సాక్స్లు, షూలు, యూనిఫామ్లు, బుక్ అన్నీ ఇచ్చేశారు. ఇస్తూ మళ్ళీ తల్లి దీవెన, తండ్రి అమ్మఒడి ఇవన్నీ ఎందుకండి? మిస్యూజ్ అవ్వట్లే అది. అంటే ఏంటి? నోటికి నేను డబ్బులు ఇస్తున్నాను, నాకు ఇవ్వండి అని చెప్పడం. కాబట్టి అలాంటివి బల్లి పోకట్లు పోకుండా లోకేష్ గారు ఇది పెట్టారు. ఇది పెట్టి సో ఏం చేద్దాం, ఆట విడుపు కూడా ఉండాలి, రోబోట్లా తయారవ్వద్దు బట్టి పడ్డం అని నెలలో ఒకరోజైనా పెట్టకపోతే ఎలా అండి? అవును సార్. నెక్స్ట్ అంబటి రాంబాబు గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇద్దరు కోల్డ్ వార్ ఏంటి సార్? ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు విమర్శిస్తున్నారు. విమర్శించుకుంటున్నారంటే అదేంటో అట్లా ఇంటి గుట్టు లంకకి చేయటు అన్నట్టు ఉంటాయి కామన్ అవి దాన్ని మనం మెల్లమెల్లగా బయటకు వస్తే ఒకరికొకటి ఇంకా అలాగా చేసుకోవడము, ఆ తర్వాత అది బయటకు రావడము, ఎవరో ఒకరు సైడ్ అయిపోవడము, సైలెంట్ అయిపోవడం, లేదా దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు మళ్ళీ ఆ పార్టీ మారిపోవడం, ఇలా అలాంటివి ఏమైనా ఎక్కువ ప్లాన్లు ఉన్నాయనుకోండి, దీన్ని మరికొద్దిగా అగ్గి రాజేసినట్టు రాజేసి వాడు నన్ను అవమానించాడు అందుకే నేను వెళ్ళిపోతున్నాను, నాకు పట్టించుకోలేదు అన్నట్టు మాట్లాడతారు. చూడండి, రాబోయే రోజుల్లో అదే జరగబోతుంది, మనం వింటాం. అది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.